కెమెరా యాక్షన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిల్ మచాస్. ఏం లేదు బాయ్స్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఈ రోజు మనోడు ఏందో ఏమేమో ఆలోచించుకుంటా పోరుల విషయంలో, ఆ విషయంలో, ఈ విషయంలో కూర్చొని కార్లో ఏదేదో ఆలోచిస్తుంది. వీడొక్కడు 100 మందితో సమానం. 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. వీడికి అన్ని కళలు తెలుసు. చలో మనం చూద్దాం ఆడు ఏం చేస్తుంది, ఏం లేదు, ఏం చేస్తాడు చూద్దాం. ఏమేం చెప్తాడు పిల్లల గురించి. ఆడికి తిరిగినా కొడుకాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు ఆడు. నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఖాళీ మనం విందాం అంతే. కథ వచ్చేసేయి. ఆందిరయ్యా ఏం చేస్తున్నా? హాయ్ మామ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు బాబా? ఇంగ్లీష్ మాట్లాడకు మామ, నీకు తెలుగే సకా రాదు. రావట్లేదా? ఏం లేదు మామ, ఏం చేస్తున్నావు కార్లో కూర్చొని? ఏం చెప్పాలి దా కూర్చోరా. అరే ఏంద్రా బాయ్, సీటు గీట్లు ఏం పండ పెట్టినావు? ఏం చేస్తున్నావు కార్లా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే నేను కూర్చున్నారా? మళ్ళీ ఏది మళ్ళీ ఈ సీట్లు గీట్లు ఏమైనా మంచిగా పెట్టాలని ఉంటుందా లేదా నీకు? ఏం చెప్పాలి గాయస్, ఏమన్నా అయ్యో ఇట్లా పెడతాడు కార్ ఏమన్నా అంటే ఏం చెప్పాలి ఈయనకి? నేను నీకు డ్రైవర్ని కాదు, క్లీనర్ వినరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం లేదు గాయస్, ఇగో కార్లో తీసుకొచ్చిండు, మళ్ళీ క్లీనర్ అంటుండు. గాయస్ ఈడు కొద్దా చెప్పినా కదా గాయస్, ఇప్పుడు అక్కడ మీరే అర్థం చేసుకోండి. ఏం లేదు గాయస్, కావాలని చెప్తాడు ఎక్కించి. పెద్ద క్లీనర్ గాయస్, ఇంక గేర్ ఐడికి రాదు, నీకు రద్దు చేస్తా గాయస్. నేర్చుకుంటున్నా గాయస్, నేర్చుకుంటే తప్పు లేదుగా. ఈడు బి పోయింది ఏమంటారు, రావట్లేదా? నువ్వేమన్నా పుట్టగానే కారు నేర్చుకున్నావరా? నాకంటూ ఏదో మొన్న నేర్చుకొని ఏం మామ అంత మాట అనేసి. బై బర్త్ డ్రైవర్ మామ, కార్లోనే పుట్టినావు అనుకుంటాను. లే హాస్పిటల్లో పుట్టిన. ఏంటి మమ్మీ ఎవడు? అదే అనుకుంటున్నా. అదే కార్ నేర్పిస్తుందా? కారా? ఫస్ట్ చెప్పు మామ, కార్ వద్దు నాకు. నువ్వు ఎక్కువ కార్ నాకు ఇది చెప్పి ఫస్ట్ కార్ అయితే నేర్పి. సరే మామ చెప్పు, ఎట్లా నేర్చుకోవాలి చెప్తా అన్నావు ఏదో అన్ని, ఏదో యుద్ధం ఆపుకో మామ, కొంచెం ఆగు చెప్తా విను. ఇది తాళం, ఇట్లా కొంటే గన్ను వస్తుంది. అది బండి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మామ. ఏది కార్ గా మామ, నీకు తెలియదు అన్నావు కదా. నేను చచ్చిపోతా నేను బతకను. నా బండి ఉంది, బండికి తాళం ఉంటది. ప్రతి బండి తాళం వేస్తేనే స్టార్ట్ అవుతుంది రా. నీకు బండి గురించి చెప్పరా అంటే తాళం గురించి అంటే ఇది కార్ తాళం కదా మామ, అట్లా అని చెప్పిన. అన్ని తాళాలు ఉంటాయి రా నాయన. నీకు బండి నీకు బండి ఎవరు నేర్పించరు అది చెప్పు నాకు. నాకు తెలియదు మామ. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. బండి అయ్యింది కాదు, బండి ఎవరు నేర్పించారు అంటే తెలియదు అంటే. ఇట్లా ఆన్ చేయాలి, ఇట్లా ఆన్ చేసి క్లచ్ మీద కాలు పెట్టుకో. క్లచ్ చూపియాను ఒక్కసారి. క్లచ్ ఏది ఫస్ట్? ఇదే మామ క్లచ్. ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్? ఇది క్లచ్. క్లచ్ ఈ సౌండ్ వస్తుంది బండికి, ఇట్లా పెట్టకని చెప్పిన 3 సార్లు. ఇది క్లచ్ మామ. ఇట్లా స్టార్ట్ చేసి ఆటోమేటిక్ సాంగ్ వస్తుంది. ఇది ఫస్ట్ బ్రేకా? ఇది బ్రేక్ కాదురా, క్లచ్. క్లచ్ ఇది బ్రేక్, మధ్యలో బ్రేక్. ఇది ఎక్సిలేటర్. ముందే మామ ఇంకా గేర్ వేయలే మామ, ఇది గేర్ అంటారు దీన్ని. గేర్ చేత్తో అట్లా వేయద్దు, అది బాగా బుజ్జా. ఇది తీయాలి ఫస్ట్, హ్యాండ్ బ్రేక్ ఇట్లా తీయాలి, మంచిగా కూర్చోవాలి. ఇది ఫస్ట్ గేర్, ఇట్లా వేయాలి ఫస్ట్ గేర్. మెల్ల ఇట్లా క్లచ్ వదలాలి, ఇట్లా. మనకి తీసుకో. అయ్యో తీసుకో, నేర్పియద్దా? నేర్పి అన్న, నీకు బండి నడిపియాలని అందరికి తెలుసు, నీకు బండి వస్తుంది. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఉన్న జాగాలు చెప్పు, ఏదో ముంగ తీసుకోబోతున్నావు నీకు ఒక్కరికి వచ్చినట్టు. ఎందుకు కాదు మామ, చూపించిన ఇట్లా ఎట్లా పోతుంది అని. నేను తిరుగుతుంది అని చెప్తున్నా. టైర్ అన్ని తిరుగుతాయి, కారణంగా టైర్ తిరగకుండా ఎట్లా పోతుంది రా బై? నువ్వు అమ్మ ఎవర్రా అట్లా పోతుందేమో అనుకున్నా. ఎట్లా? సరే మామ, ఇప్పుడు సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరే మామ, అన్ని చూసుకున్నా నేను నడిపిస్తా ఒకసారి ప్లీజ్.
అవునా ఒక్కసారి నడిపిస్తా మంచిగా నడిపిస్తా. చెప్పినావు మమ్మ అది రేసు, చెప్పినావు మమ్మ అది రేసు, మధ్యది బ్రేక్, సారీ క్లచ్, మధ్యది బ్రేక్, అట్ రేస్, అంతే. అంతేనా? గేరు సరేరా అన్నీ వచ్చేసినాయి నాకు. సరేరా వచ్చేసింది కార్ వచ్చేసింది. ఊరుకోరా ఇంకో కార్ 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 فوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي فوز فوز. నడిపిస్తాడు. హాయ్ గాయ్స్, కొత్త కార్ నడిపిస్తున్నా కొత్త. ఇదేదో దింపాలన్నావు ఇది. చాలు ఈ రోజుకి ఈసారి రేపు నేర్చుకో. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నీకు సొంతం బట్టి కొనుక్కున్నావా అప్పుడు నేర్చుకో. సాలేదు అరే ఇప్పుడే కూర్చున్నావు నేర్చుకున్నావు కదా, మళ్ళీ క్లచ్ బ్రేకులు అన్ని నేర్చుకున్నావు మామ. మమ్మ నేను నేర్చుకోలే మమ్మ, జస్ట్ చూసిన. అదే మరి చూసాడే, తర్వాత నీ కారు వచ్చినప్పుడు నేర్చుకోవాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎక్కువైపోయింది. అరే ఒక్కసారి అంతే. ఇట్లా కొంచెం అట్లా పోవద్దు, బ్రేక్ పోతే ఫెయిల్ అయిపోతుంది బండి. మా మేము బండి ఖరాబ్ కాదు మా ముస్తా, కొంచెం చెప్పినావు ఇగో ఇది బ్రేక్ క్లచ్ ఎందుకు అట్లా చేస్తున్నావు? చెప్పినా కదా ఈ రోజుకి ఈ సార్లు, రేపు నేర్చుకుందాం. నీ సొంతం కారు వస్తుంది చూడు, అప్పుడు నేర్చుకుందాం అమ్మ. ఇది నాది కదా, నేర్పి అంటే కొంచెం ఇట్లానా మామ? అంతే ఉంటుంది. అదే మా ఎవరి దాల్ది. చూడండి గాయస్, ఒక కార్ నేర్పి అంటే జస్ట్ ఏదేదో పైన పైన చూపించి ఇది బి కార్ బి నడపనికి ఇస్తలేడు. ఎట్లుంటది? ఏం చెప్పాలి గైస్, గేర్ అయితే నీకు రాదు, బ్రేక్ కొట్టి నీకు రాదు. అరే ఫస్ట్ ఏ పని చేయాలి? వస్తుంది, నేర్పిస్తే వస్తుంది. రేపు నేర్పిస్తా. ఓకే గైస్, బై బై, అరే టాటా. no, అరే అరే ఏంట్రా ఇది?